అనుమానం నుండి ఆరాధన వరకు అచంచల విశ్వాసముతో నడిచిన వ్యక్తి పునీత తోమాసు గారు. భారతదేశానికి క్రైస్తవ్యాన్ని పరిచయం చేసిన గొప్ప అపోస్తలుడు పునీత తోమాసు గారు. ఆయన కేవలం అనుమానించిన వాడు అని మాత్రమే కాదు, కానీ అనుమానం నుండి అచంచల విశ్వాసాన్ని కలిగిన వ్యక్తి పునీత తోమాసు గారు. నా దేవ, నా ప్రభువ అనే ఒక్క మాట స్పర్శ ద్వారా తోమాసు గారు అచంచలమైన విశ్వాసాన్ని పొందుకున్నారు. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రశ్న అడగటం తప్ప దేవుణ్ణి నిలదీయటం పాపమా? లోకమంతా దేవుడు సజీవుడై లేచాడు అని చెప్తూ ఉంటే నేను ఆయన చూస్తే తప్ప నమ్మనని మొండికేసిన వ్యక్తి తోమాసు గారు. అదే తోమాసు గారు గొప్ప అచంచలమైన విశ్వాసాన్ని పొందుకొని ప్రాణాన్ని ఇచ్చే అంతగా మారిపోయాడు. అనుమానం ఉన్న చోటే నిజమైన అన్వేషణ మొదలవుతుంది. పునీత తోమాసు గారి అనుమానం నుండి పుట్టిన పునాది అయిన అచంచలమైన విశ్వాసమే భారతదేశానికి గొప్ప పునాది. అనుమానం తీరిన తరువాత చేసే సేవ అగ్నిపర్వతం కంటే శక్తివంతంగా ఉంటుంది. బూది గంతముల వరకు వెళ్ళి నాకు సాక్షులై ఉండండి అని ప్రభు ఆదేశించిన ప్రకారం తోమా గారు ఎంచుకున్న దిశ తూర్పు దేశం, అపరిచితమైన భారతదేశం. అనుమానం తీరిన గుండెల్లో ఇప్పుడు కేవలం అగ్ని లాంటి ఆశయం మాత్రమే ఉంది. హిందూ మహాసముద్రం అలలపై సువార్త కిరణం. క్రీస్తు శకము 52వ సంవత్సరంలో అరబిక్ సముద్రపు నీలి అలలపై ఒక చిన్న పడవలో చక్కటి గడ్డం వేసుకొని చేతిలో కర్ర పట్టుకొని మనసులో యేసును ధ్యానించుకుంటూ అచంచలమైన విశ్వాసముతో మంచి ఆశయంతో కేరళ రాష్ట్రంలో అడుగుపెట్టారు పునీత తోమాసు గారు. కేరళ రాష్ట్రం, మద్రాసు రాష్ట్రం ఎంతో పుణ్యమైన భూములు. యేసు ప్రభుని తాకిన చేతులు, యేసు ప్రభు పరిచర్యలో పాలు పంచుకున్న వ్యక్తి, 3.5 సంవత్సరములు యేసు ప్రభుతో తిరిగిన వ్యక్తి కేరళ, మద్రాసు రాష్ట్రాల్లో అడిగిడారు. ఎంత గొప్ప మహాభాగ్యం! కేరళలోని ముజిరిస్, నేటి కొడంగలూరు తీరంలో తోమ అడుగు పెట్టడం అక్కడ ప్రజలు వింతగా ఆయన వైపు చూశారు. భాష రాదు, అయినా ప్రేమపూర్వకంగా వాళ్లను పలకరించాడు. రాగానే తోమా గారు పెద్ద పెద్ద గొప్ప చర్చిలు కట్టలేదు, కానీ మనుషుల హృదయాల్ని గెలుచుకున్నాడు. కేరళ తీరంలో 7 సంఘాలను శక్తివంతమైన విశ్వాసపు సంఘాలుగా ఏర్పరిచాడు. పాదయాత్ర మద్రాసు వైపు, పశ్చిమ తీరం నుండి తూర్పు తీరం వరకు, చెన్నై వరకు అడవుల్లో, కొండల్లో దాటుకుంటూ నడుస్తూ వచ్చారు తోమా గారు. వర్షం సైతం లెక్క చేయకుండా ప్రార్థనతో తన ప్రయాణాన్ని కొనసాగించారు. ఆయన నడకలో అలసట లేదు, ఎందుకంటే ఆయన చూసింది భారతదేశ మ్యాప్ కాదు, ఇక్కడ కోట్ల మంది ఆత్మలను ఆయన చూడగలిగాడు. సెయింట్ థామస్ మౌంట్, మైలాపూర్ సమీపంలో ఓ చిన్న కొండలో సెయింట్ థామస్ గారు ప్రార్థన చేసుకుంటూ ఉండగా వెనుక నుంచి కొంతమంది రాజభటులు ఈటితో పొడిచారు. సత్యం ఎప్పుడు చేదుగానే ఉంటుంది. తోమా గారు చెప్పిన మాటలు వారికి నచ్చలేదు, అందుకే ఆయనను వెనుక నుండి ఈటితో పొడిచారు. తోమా గారు కింద పడిపోతూ తాను చూచిన ఆ గాయపడిన చేతులు గుర్తు చేసుకుంటూ నా దేవ, నా ప్రభువ అనుకుంటూ మరణించారు. ఒక్క ఈటే ఆయన శరీరాన్ని చంపగలిగింది, కానీ లక్షలాది మంది విశ్వాసులను తుడిచివేయలేకపోయింది. బైబిల్ సందర్భంగా తోమా గారు అడిగిన ప్రశ్నలకు యేసు ప్రభు నుండి గొప్ప గొప్ప సత్యాలు విదితమయ్యాయి. ఆ ఒక్క ప్రశ్న, మార్గం ఎక్కడ? యోహాను శుభవార్త 14వ అధ్యాయము 5వ వచనం. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గం మీకు తెలియను అని యేసు అన్నప్పుడు తోమా మాత్రం మొహమాటం లేకుండా ప్రభువా, ఆ మార్గం మాకెలా తెలుస్తుంది అని అడిగాడు. అప్పుడు ప్రభువు తోమా అడిగిన ప్రశ్న వల్లే నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అనే గొప్ప సత్యాన్ని, గొప్ప వాగ్దానాన్ని, గొప్ప సూత్రాన్ని ప్రభు మనకు వెల్లడి చేశారు.
మీకు అర్థం కాకపోతే దేవుణ్ణి అడిగి తెలుసుకోవచ్చు. గుడ్డిగా నమ్మటం కంటే అడిగి తెలుసుకోవటం శ్రేష్టమైంది. ద టర్నింగ్ పాయింట్. నా దేవ, నా ప్రభువ. యోహాను శుభవార్త 20వ అధ్యాయము 28వ వచనం. యేసు పునరుత్థానం తరువాత తోమాకు కనిపించడం, నీ వ్రేలు ఇక్కడ ఉంచి నా గాయాలను చూడు అని యేసు అన్నప్పుడు తోమా ఇక తాకలేదు. మోకరిల్లి కేవలం నా ప్రభువ, నా దేవ అన్నారు. యేసును తాకాలని కోరుకున్న తోమా గారు చివరికి యేసు ప్రేమతో తాకబడ్డాడు. బైబిల్లో యేసును నేరుగా దేవుడా అని పిలిచిన మొదటి శిష్యుడు పునీత తోమస్ గారు. తద్వారానే మనకు ఒక దీవెన ఇవ్వబడినది, చూడక నమ్మిన వారు ధన్యులు అని. ఇది మన కోసమే. చూచి విశ్వసించిన తోమస్ గారి వల్ల మనకు చూడక విశ్వసించే భాగ్యాన్ని, ధన్యమైన భాగ్యాన్ని మనకు ప్రసాదించాడు. నీ ప్రశ్నలు నిన్ను దేవునికి దూరం చేయకూడదు, తోమాలాగా దేవునికి మరింత దగ్గరగా చేయాలి. ప్రపంచం తోమస్ గారిని సందేహపడిన వ్యక్తిగా పరిగణించింది, కానీ చరిత్ర ఆయనను సత్యం కోసం ప్రాణమిచ్చిన వ్యక్తిగా రాసి మనకు విదితం చేసినది. చూడక నమ్మడం కష్టం, కానీ నమ్మితే వచ్చే మహిమ అద్భుతం. తోమాలాగా మనము కూడా ప్రతి క్షణము నా దేవా, నా ప్రభువా అని చెబుదాం. మీ జీవితంలో కూడా సందేహాలు ఉన్నాయా? ప్రార్థనలు ఎందుకు ఆలస్యం అవుతున్నాయి? అర్థం కావటం లేదా? పర్వాలేదు, పునీత తోమస్ గారు లాగా యేసు పాదాల దగ్గరికి రండి. ఆయన మిమ్ము వెలివేయడు. ఆయన తన గాయాలను చూపించి మనలను ఆదరిస్తాడు. తోమా ధైర్యం మరణానికైనా సిద్ధం. లాజరు చనిపోయినప్పుడు యేసు యూదయ వెళ్తుంటే శిష్యులందరూ భయపడ్డారు. అప్పుడు తోమా అన్నమాట యోహాను శుభవార్త 11వ అధ్యాయము 16వ వచనం. ఆయనతో కూడా చనిపోవుటకు మనమును వెళ్ళుదము రండి. తోమా కేవలం అనుమానస్తుడు మాత్రమే కాదు, ఈ నమ్మకమైన అనుచరుడు, ఈ లోయల్ ఫాలోవర్. కష్టాల్లో ఉన్నప్పుడు దేవుణ్ణి వదిలివేయటం కాదు, ఆయనతో కలిసి చనిపోవడానికైనా సిద్ధపడిన వ్యక్తి. అంతటి ధైర్యం, అంతటి సంబంధం, అంతటి ప్రేమ మనలో ఉండాలి. భయం ఉన్న చోట భక్తి ఉండదు, కానీ తోమాకు భయం లేదు. అందుకనే ఆయన భక్తి చాలా బలమైనది. ప్రార్థించుకుందాం. మా సజీవుడమైన పరలోకపు తండ్రి, ఈరోజు మేము ధ్యానించిన మా ప్రియ అపోస్తులుడైన పునీత తోమా గారి జీవితాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. పునీత తోమాసు గారి వలె మా జీవితాల్లో కూడా ఎన్నో సందేహాలు, భయాలు ఉన్నప్పుడు మీ గాయపడిన హస్తాలను మాకు చూపించి మా విశ్వాసాన్ని బలపరచండి ప్రభువా. నేను నమ్మను అన్న తోమాస్ గారి నోటితోనే నా దేవా, నా ప్రభువా అని పలికించిన మీ అపారమైన ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు. పునీత తోమస్ కలిగిన ఆ గొప్ప వెల్లడి మాకు కూడా కలుగునుగాక. మేము మిమ్మల్ని కళ్ళతో చూడకపోయినా మా హృదయాంతరంగాలలో మిమ్మల్ని విశ్వసించే ధన్యతను మాకు ప్రసాదించండి ప్రభువా. తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా మా భారతదేశానికి సువార్తను తెచ్చిన పునీత తోమస్ గారి యొక్క మిషనరీ స్ఫూర్తిని మాలో నింపండి. మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థనను అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.